నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 3 పేపర్లు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ. సమన్వయ లోపంతోనే ఓటమి, గ్రాడ్యుయేషన్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కేబినెట్ భేటీలో చర్చ, ఇంకపై జిల్లాల వారీగా సమావేశాలు, సమీక్షలు జరపాలని, ప్రభుత్వంపై దుష్ట ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని నిర్ణయము, స్థానిక సమస్యల ఎన్నికల సమయానికి బలపడాలని నిర్ణయము. చూడండి, స్థానిక సమస్యల ఎన్నికల సమయానికి బలపడాలని నిశ్చయము, ఇంకపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగానే ముందుకు, నియోజకవర్గ పునర్నిర్వచన పైన సుదీర్ఘంగా చర్చ, బీసీ బిల్లును ఆమోదించుకునేలా కేంద్రంతో చర్చలు. చూడండి, గ్రాడ్యుయేషను, టీచర్ ఎమ్మెల్సీ కానీ, గ్రాడ్యుయేషన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ రెండూ ఓడిపోయారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఓడిపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీలు గెలిచినట్టే. ఎందుకంటే ఆయన టీచర్ ఎమ్మెల్సీలు కూడా గెలిచి నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి, నేను మీ వల్లనే గెలిచాను, మీ సపోర్ట్ వల్లే గెలిచాను అంటే టీడీపీ వాళ్ళకు సపోర్ట్ చేసినట్టే అని మనకు తెలుస్తుంది. అంటే అక్కడ 3 ఎమ్మెల్సీలు కూడా గెలిచినట్టే. ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీలు అయితే తెలుసు కదా, ఎమ్మెల్యేకు వచ్చిన మెజార్టీ వచ్చినాయి 80,000, 75,000, 80,000 దాకా వరకు వచ్చినాయి ఇక్కడ ఏపీలో. కానీ ఇక్కడ తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఓడిపోవడం అధికార పార్టీకి కొంచెం గట్టి దెబ్బే. కానీ బీజేపీ అనూహ్యంగా రెండు ఎమ్మెల్సీలను బీజేపీ గెలుచుకోవడం బీజేపీ కలిసి వచ్చిన అవకాశం. కాబట్టి బండి సంజయ్ గారు కరీంనగర్లో గట్టిగా పట్టుదలతో 2 ఎమ్మెల్సీలను కూడా గెలుచుకోవడం జరిగింది. ఇంకా చూస్తే అమెరికన్లు, ఎన్ఆర్ఐలే లక్ష్యంగా సైబర్ దోపిడీ, మాదాపూర్లో 62 మందితో కాల్ సెంటర్, పేపాల్ పేరిట ఫోన్లు, ఉద్యోగాలుగా ఈశాన్య రాష్ట్రాల యువత, అక్రమ లావాదేవీలంటూ బెదిరించి సొమ్ము వసూలు, ఈ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్కి తరలింపు, నిర్వాహకురాలు, ఉద్యోగులు అరెస్టు, గుజరాత్కు చెందిన సూత్రధారి మరో 2 పరార్, అమెరికా వేలలతో నడిచే కాల్ సెంటర్లపై నిఘా పెట్టండి, పోలీసులకు డీజీ సికాగోయల్ సూచన. చూడండి, అమెరికన్లు ఎన్ఆర్ఐల లక్ష్యంగా సైబర్ దోపిడీ అంట. మాదాపూర్లో ఏకంగా ఆఫీసే పెట్టారంట 62 మందితో. చూడండి సైబర్ నేరగాళ్ళు పరిస్థితి ఎట్లుందో చూడు. ఏసీబీ పేరిట సైబర్ వల, ప్రభుత్వ ఉద్యోగి నుంచి లక్ష కాజేసిన సైబర్ నేరగాళ్ళు, అరెస్టును బెదిరించి బురిడి, హైదరాబాద్లో ఘటన. చూడండి, ప్రభుత్వ ఉద్యోగులకు అయితే మేము ఏసీబీ వాళ్ళము, మేము మీద పట్టుకుంటాము కావని ₹1,00,000 వసూలు చేశారంట. ఎట్లా ఉండదు సైబర్ నేరగాళ్ళ పరిస్థితి రాను. ఇంకా ఎస్సీ సై చూడండి, ఎస్సీ సై వర్గీకరణ, రిజర్వేషన్లు పెంపునకు ఓకే, స్థానికతో పాటు విద్య, ఉద్యోగాల్లోనూ బీసీలకు 42%, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో 3 బిల్లులు. ఓఆర్ఆర్ నుంచి తిరుమలార్ వరకు ఫ్యూచర్ సిటీ, 30,000 ఎకరాల అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. చూడండి, ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా, దాని బిల్లు అసెంబ్లీలో 3 బిల్లులు అవుతాయంట. సీతారామంపై మంత్రుల సంవాదము, అంచనాల పెంపుపై వాడి వేడి చర్చ, పథకం పాత పేర్లను ప్రస్తావించిన కీలక మంత్రి. అది సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర ఫలించలేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ దుష్టప్రచారాన్ని జనం పట్టించుకోలేదు, మంత్రులకు ప్రజలకు కుర్ర కాల్చి వాత పెట్టారు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీనే, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలుగా గెలిచిన బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి. అది బీజేపీలు గెలుచుకోవడము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా బీజేపీ గెలుచుకునింది రెండు ఎమ్మెల్సీ సీట్లు. అదే మే చివరికి శ్రీశైలం మరమ్మతులు పూర్తి కావాలి, ఏపీకి ఎన్డీఎన్ఏ డెడ్లైన్,
120 మీటర్ల భారీ గొయ్యితో డ్యాం భద్రతకే ముప్పు, ఏడాదిగా పనులు ఎందుకు చేపట్టలేదు నిలవేత, ప్రాజెక్టు నిర్వహణ చూసే వారే వాటిని ఓనర్లు స్పష్టీకరణ. ముప్పు ముంగిట శ్రీశైలము, సిల్వే దిగువ భారీగా గొయ్యి, ఏడాది కిందటే ఏపీకి నిపుణుల నివేదిక, తాజాగా తెలంగాణ ఫిర్యాదుతో వెలుగులోకి. అది దౌపాచిక వాణిజ్య ఒప్పందము ప్రాధాన్యాన్ని అమెరికా, భారత్ గుర్తించాయి. ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి. ట్రంప్ నేతృత్వంలో ప్రపంచం వైపు అమెరికా, అదే భారత్కు అనుకూల పరిణామమే. బ్రిటన్లో విదేశాంగ మంత్రి జయశంకర్. ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే నిన్న పుస్తక ఆవిష్కరణ జరిగిందండి. దాంట్లో దగ్గుబాటి ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణలో రచయిత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీలు పురంధేశ్వరి, శ్రీ భరత్ నిన్న చేశారు. ఇద్దరు ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్నాము. తెల్లవారగానే ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళము, అప్పచెప్పిన బాధ్యతలను చేసేవాళ్ళము. అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నా, వెంకటేశ్వరరావు ఏంటి, పుస్తకాలు రాయడం ఏంటి, 40 ఏళ్ళు కలుసున్నాం, ఆయనతో ఇంత డెత్ ఉందా అని పుస్తకం రాస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు. అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ, మా ఇద్దరి మధ్య వైరం ఉండేది కరెక్టే, అది ఇంతకుముందు అవన్నీ మర్చిపోయాము, ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ మేము బాగుంటాము అని నిన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు. అట్లే వెంకయ్య నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి కొంచెం సులకని కొంచెం ఇచ్చాడు. అంటే మీరు టైం తక్కువ ఉంది, డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్ళాలి, ఇంకా చాలా టైం పెట్టుకుంటే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి 2029 వరకు ఆంధ్రప్రదేశ్ని ఏం డెవలప్మెంట్ చేస్తావు, ఎలా చేయగలుగుతావు, ముందు అది చేయండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉంది అని వెంకయ్య నాయుడు గారు నిన్న మాట్లాడడం కూడా జరిగింది. దాంట్లో బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ గారు, విశాఖపట్నం ఎంపీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, పురంధేశ్వరి గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరు కలుసుకోవడం కూడా చాలా శుభపరిణామం. చంద్రబాబును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చూడండి వాళ్ళు తోడళ్ళు ఇద్దరు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒకటి అవ్వడం మనకు చాలా. కోలుకోవడానికి మరిన్ని నిధులు కావాలి, వెంటిలేటర్పై రాష్ట్రం, కేంద్రం చికిత్సతో ఉపశమనం, కానీ ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి సహకరిస్తున్నారు. ప్రపంచ చరిత్ర ప్రతి ఒక్కరూ చదవాలి. వెంకటేశ్వర బుక్కు రాస్తారనుకోలేదు సీఎం. బాబుతో వైరం ఒకప్పుడు ఉండేది. దగ్గుపాటి ఎవరు చెప్తే చేస్తారా, మరి నీ బుద్ధి ఏమైంది? సోషల్ మీడియా పోస్టులపై వెంకయ్య ధ్వజం. దేశ భవిష్యత్తుకు యువతే పెట్టుబడి. ఆర్ట్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చెయ్యాలి. భవిష్యత్తును ముందే ఊహించి నిర్ణయాలు. 30 ఏళ్ల నాడే సంస్కరణలు తెచ్చా. అభివృద్ధిపై మక్కువతోనే ఒకసారి ఓడిపోయా. అది చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇంకా ఎక్సైజ్ కమిషనరేట్లో ఎమ్మెల్యే హల్చల్. డైరెక్టర్ను గౌరవ చేసిన చదలవాడ అరవింద్ బాబు. డిపోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు డిమాండు. తానిచ్చిన జాబితాలో వారందరికీ పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి. అప్పుడే ఛాంబర్ నుంచి వెళుతానంటూ సోఫాలో బైఠాయింపు. మంత్రి కొల్లు, ఎమ్మెల్యే జీవి ఫోన్లో మాట్లాడిన బేఖాతరు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనరేట్లో హల్చల్ చేశారు. వేగంగా ఆ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఛాంబర్కి వెళ్లి ఒక రకంగా గౌరవ చేశారు. మద్యం డిపోలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే మార్చేయాలని డిమాండ్ చేశారు. చూడండి, ఎమ్మెల్యే ఆయన చదలవాడ అరవింద్ బాబు అంట. అక్కడికి వెళ్ళి ఒత్తిడి చేశాడట, నా మనసుల్లో పెట్టుకోవాలా అని. ఎమ్మెల్యేగా గెలిస్తే కండ్లు కాళ్ళు పైకి ఎక్కుతాయి. అది
మాయమైపోయాడు. బోరుగడ్డ అనిల్ గ్రేట్ ఎస్కేప్. బెయిల్ కోసం హైకోర్టుకే బురిడి. తల్లి ఆరోగ్యం పేరుతో హైకోర్టుకు గత నెల 15వ తేదీన ఆయనకు బెయిల్. రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల. బెయిల్ పొడిగింపు కోసం మళ్ళీ హైకోర్టుకు. తల్లికి చెన్నైలో అపోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికేట్. ఈ నెల 11 వరకు బెయిల్ పొడిగించిన కోర్టు. చివరికి అది ఫేక్ సర్టిఫికేట్గా నిర్ధారణ. బోరుగడ్డ ఫోన్ స్విచ్ ఆఫ్. ఎక్కడున్నారు, ఏమయ్యాడు? 11న జైలుకి తిరిగి వస్తాడా రాడా? చూడండి, బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఎక్కడున్నాడో ఏమో తెలియదు. బెయిల్ మీద బయట వచ్చాడంట, కనబడట్లేదంట. అది పోలీసు వాళ్ళు కూడా ఎట్లా చేస్తారంటే ఇలాంటి వాళ్ళకే అట్లా చేస్తారు. అది గనుల్లో 1300 కోట్లు గయాబ్. సర్కారుకు అడుగడుగున చిల్లే. రాష్ట్ర గనుల శాఖ నిర్వాహకము. సీనరేజ్ కాంట్రాక్టులపై నిశ్చిత. ఇందులో 800 కోట్ల బకాయిలు. లీజులు, పర్మిషన్లలో ప్రైవేటు జోక్యము. గడువు దాటినా రాని బకాయిలు. కొత్త కాంట్రాక్టులకు ఊసే లేదు. ఎవరికి వారే సొంత వసూళ్లు. అది అనకాపల్లిలో మిట్టల్ స్క్రాప్ స్టీల్ ప్లాంట్ 1,47,162 కోట్లతో 2 దశల్లో ఏర్పాటు. దేశంలోని అత్యధికంగా 17.8 మిలియన్ టన్నుల లక్ష్యం. దాదాపు 1,00,000 ఉద్యోగాలు. అసెంబ్లీలో మంత్రి భరత్. ఆపన్నలకు అండగా ఉంటాం. ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపు తడితే చాలు. భువనేశ్వరి. విజయవాడలో నూతన భవనానికి భూమి పూజ. శ్రీశైలం గొయ్యిని తక్షణమే పూడ్చండి. అది డ్యామ్కే డేంజరు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం ఆదేశము. ఆడియో నాది కాదు. పోలీసు విచారణలో మాజీ ఎంపీ గోరట్ల మాధవ్. పోక్సో చట్టంపై కొంత అవగాహన ఉందని వెల్లడి. శ్రీవారి అన్నప్రసాదంలో మసాలా వడ. నిత్యం 35,000 మందికి వడ్డింపు. శ్రీవారి అన్నప్రసాదంలో ఇక నుంచి మసాలా వడ పెడుతున్నారంట. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి పేపరు కిక్కే వేరు. సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని పోరు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్కు పుష్పగుచ్చం అందిస్తున్న పార్టీ ఎంపీలు. ఏపీ సమస్యలపై పార్లమెంటులో గట్టిగా గళం వినిపించాలి. పార్టీ ఎంపీలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశము. పోలవరం నీటి నిల్వ ఎత్తు తగ్గింపు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్చల సమావేశంలో చర్చ. మిర్చికి మద్దతు ధర. వన్ వే నేషనల్ వల్ల ఎలక్షన్. కొత్త మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణ సహా పలు అంశాలపై దిశానిర్దేశము. వీటన్నిటిపై కూడా ఎక్కడా రాజీ లేకుండా పోరాడాలని ఎంపీలకు వైఎస్ జగన్ మార్గనిర్దేశము. నియోజకవర్గ పునర్విభజనలపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా చొరవ చూపాలని ఎంపీలకు సూచన. అది 2 నెలలు గడువు లేకపోతే సమ్మె. ప్రభుత్వానికి ఆశా వర్క అల్టిమటం. హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజయవాడలో ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లు. అది 1,500 కోట్ల పెనాల్టీ వసూలు చేయాల్సిందే. మార్గదర్శిని 2,600 కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలుపై ఐటీ జరిమానా. అది 1,500 కోట్లు పెనాల్టీ వసూలు చేయాల్సిందేనంట. మార్గదర్శినికి ఐటీ జరిమానా విధించిందంట. ఇంకా చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలకు అందరికీ మీరు పార్లమెంట్లో పోలవరం గురించి కానీ, మిర్చి ధర గురించి కానీ, ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడాలి, మీరు రాష్ట్ర ప్రయోజనాల మీదనే ఉండాలి అని ఈ నెల 10 నుంచి పార్లమెంటు సమావేశాల్లో మీరు గట్టిగా గొంతు వినిపించాలని నేను వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కుటుంబ నియంత్రణపై నా ఆలోచన మారింది. జనాభా నియంత్రణ విషయంలో నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ మంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయి. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ లిమిటెడ్స్ ఇండియా సదస్సులో ఆయన పాల్గొన్నారు. సంతృప్తికర సమాధానాలు ఇస్తేనే పోలవరానికి నిధులు. డిపిఆర్ ఆమోదం తర్వాత విశాఖ మెట్రోకు నిధులు. సుంకాలపై చర్చల కోసం అమెరికాకు ప్రత్యేక బృందము.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇదేనండి మన ఏది సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి తెలంగాణ చూద్దాం. సాక్షి తెలంగాణ చూస్తే బీసీలకు 42% కోటా ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదము. అది నిన్న మంత్రివర్గం ఆమోదం చేసిందంటే బీసీలకు 42% కావాలని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం అంట. ఇంకోటి రాశారు, 1500 కోట్లు పెనాల్టీ వసూలు చేయాల్సిందే. మార్గదర్శి మీద 1500 కోట్లు పెనాల్టీ వసూలు చేయాల్సిందే అని ఐటీ జరిమానా విధించిందంట. అది కంపల్సరీ వసూలు చేయాల్సిందేనని అది రాసిండ్రు. ఈ 42% కోట నిన్న మీడియాకి వివరిస్తున్న మంత్రి పొంగులేటి, చిత్రంలో మంత్రి పొన్నం. ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లు కూడా గ్రీన్ సిగ్నల్. కోర్ ఆర్డర్ ఏరియాలుగా ఓఆర్ఆర్ లోపల ప్రాంతము, అక్కడ నుంచి RRRకి 2 కిలోమీటర్ల వరకు ఫ్యూచర్ సిటీ ఏరియా, మిగిలిన ప్రాంతం అంతా గ్రామీణ తెలంగాణ. 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా ఏర్పాటు. ఒకే గొడుగు కిందకు NHGలు స్పర్శ్ మెమో విలీనము. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బోర్డు. తెలంగాణ పర్యాటక పాలసీ 2025కు ఆమోదము. అది నిన్న కేబినెట్ మీటింగ్లో ఇవన్నీ ఆమోదించారంట. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఢిల్లీలో తేలుద్దాం. రేపు అస్థినాకు సీఎం రేవంత్. కాంగ్రెస్లో కులాల లెక్కలు, సామాజిక వర్గాల వారీగా కూడికలు తీసివేతలతో కసరత్తు. బీసీలకు 2 కేబినెట్ భర్తలు కావాలంటున్న టీపీసీసీ సీపు. రెడ్లకు 2 మంత్రి పదవులు అంటున్న మరో ముఖ్య నేత. మాలామాది వర్గాలకు నొప్పించకుండా పదవులు కూర్పు. అన్ని పదవులు భర్తీ దేశంలో ఏఐసీసీ. ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అన్ని ఆయుధాలు. ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణు ఆయుధాలు నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. అది ఇదేనండి సాక్షి తెలంగాణ. ఇప్పుడు ఈనాడు చూద్దాం. ఈనాడులో తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ, రాజకీయాల అవకాశము, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఆమోదం. అది నిన్న కేబినెట్ మీటింగ్లో చెప్పారు. ముఖ్యమంత్రికి ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలపై విజయోత్సవాలు. చూడండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎంకు ఓటర్లు కర్ర కాల్చి వాత పెట్టారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎదురు చేశారు. ఎమ్మెల్సీలో గెలుపొందిన కొమరయ్య, అంజిరెడ్డిలతో పాటు ప్రజాప్రతినిధుల కార్యకర్తలతో కలిసి గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 2 గెలుచుకున్నారు కదా ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ 2 బీజేపీ గెలుచుకునింది. ఇంకా త్వరలో భాజపా యాత్ర సీఎంల సమావేశము. యూనివర్సిటీలకు యూజీసీ మార్గదర్శకాలపై వ్యతిరేకతను చాటే లక్ష్యం. ఐటెక్స్ వేదిక నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయము. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి బృందం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు. నియోజకవర్గాల పునర్జనపై బట్టి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షము కేబినెట్ నిర్ణయము. పైకి గుమ్మగుమ్మలు, వంటగదులు, బొద్దింకలు. చూడండి, ఇది రెస్టారెంట్కి ప్రవేశించగానే వంటకాల గుమ్మగుమ్మలు ఆహా ఏమి రుచి అనిపిస్తాయి. ఆకర్షించే టేబుళ్ళు, ఎటు చూసిన సర్వర్లు, చుట్టూ అందమైన పరిసరాలు. ఆ హోటలు ఇందు భలే వసందు అనే వాతావరణం ఉంటుంది. కానీ ఒకసారి సదరు హోటల్లో వంటగదిలోకి అడుగు పెడితే మాత్రం ఎటు చూసినా బొద్దింకలు, తుప్పు పట్టిన పాత్రలు, ఈగలు, దోమలు వాలుతూ పరిసరాలు దర్శనమిస్తాయి. రాష్ట్రంలో అనేక రెస్టారెంట్లు, వంటగదులు అపశుభ్రంగా ఉంటున్నాయి. కిచెన్లో పాటించాల్సిన పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలపై నిర్వాహకులు తిలోదకాలు ఇచ్చినట్లు అధికారుల తనిఖీల్లో గుర్తిస్తున్నారు. చూడండి, రాష్ట్రంలో ఆహార తనిఖీ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్లో 8 మంది, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు 3 మాత్రమే ఉన్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు 14 మంది ఉన్నారు. కొత్తగా ప్రభుత్వం 24 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించిన ఇంకా వారికి శిక్షణ పూర్తి కాలేదు. చూడండి, మొత్తము ఈ హోటల్లో చెక్ చేయడానికి మనుషులే లేరంట. ఎన్ని హోటళ్ళు ఉన్నాయి ఏమి చూడండి మరి. అక్కింపేట లగచర్లలో భూసేకరణకు బ్రేక్, నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా. వికారాబాద్ జిల్లాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఏముంది, ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఫస్ట్ 100% సహాయం చేయాలి. దేనికి? విజయవాడ విశాఖపట్నం మెట్రోలకు 100% సహాయం చేయాలి. సాధ్యమైన త్వరగా ప్రాజెక్టులను ఆమోదించండి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కట్టార్కు సీఎం చంద్రబాబు విన్నతి. చూడండి, అప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటే అప్పుడే మెట్రోలు స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ తర్వాత 2019 తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత మెట్రోలు పడిపోయినాయి, అమరావతి పడిపోయింది, విశాఖపట్నం లేదు, ఏం డెవలప్మెంట్ లేదు. ఒకటే బటన్ నొక్కే కార్యక్రమం ఒకటి చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక విజయవాడ విశాఖపట్నానికి మెట్రోలకు 100% సాయం చేయాలి అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఇప్పుడు మళ్ళీ భూసేకరణ మొదటి నుంచి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అంత పెద్ద ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఉండి ఆంధ్రప్రదేశ్లో మెట్రో లేదంటే ఎట్లా ఉంటుంది? విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, పెద్ద పెద్ద సిటీలే మెట్రోలో ఉంటే ప్రజలకు కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి విజయవాడ విశాఖపట్నంతో పాటు తిరుపతిలో కూడా మెట్రో పెట్టాలని చాలామంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సాధ్యమైన త్వరగా ప్రాజెక్టులు ఆమోదించండి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కట్టర్కు సీఎం చంద్రబాబు వినతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్య నగరాలైన విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 100% ఆర్థిక వనరులు సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. గురువారం వరుసగా 2వ రోజు ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన ఇక్కడ కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 2 ప్రాజెక్టుల ప్రాధాన్యత గురించి వివరించారు. ప్రధాన నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ఆర్థిక వృద్ధి, రాష్ట్రంలో పట్టణ రవాణా సౌకర్యాలు మెరుగుదలుచుకు ఇవి 2 అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులని చెప్పారు. చూడండి, విజయవాడ విశాఖపట్నం మెట్రో వాటికి 100% మీరే అమలు చేయాలని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కోరారు. ప్రధాని నుంచి పాఠం నేర్చుకున్నా, చేసే పని ప్రజలకు చెప్పుకోవాలి, అప్పుడే ఓట్లు పడతాయి. 2024-2019 అభివృద్ధి ఆకాంక్షతో మునిగి ఓడిపోయాను తప్పితే ప్రతిపక్షాలు ఓడించలేదు. మోడీ నాయకత్వంలోనే దేశం ఆకాశం వద్దుగా దూసుకుపోవడం ఖాయము. రిపబ్లిక్ టీవీ చర్చా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. అది జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము మండలిలో స్పష్టం చేసిన మంత్రి సంధ్యారాణి. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. మండలిలో గురువారం వైకాపా ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు సూపర్ 6 పథకాల అమలును ప్రస్తావించగా దానిపై మంత్రి మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఎన్నికల సమయంలో మహిళలకు జిల్లాలో ఉచిత ప్రయాణం అని మేము చెప్పాము. అది ఏ జిల్లా నుంచి ఆ జిల్లా వరకేనంట, కానీ ఏ జిల్లాకు పోవడానికి ఉచితం ఉండదంట. ఇది కూడా మంచిదే. ఎందుకంటే మొత్తం ఫ్రీ అని చెప్పేస్తే ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఎక్కడికన్నా పోతానే ఉండాలి ఊరికని. కాబట్టి జిల్లా నుంచి జిల్లాల వరకు పోయి ఉండే వాళ్ళకు మంచిదిగానే ఉంటుంది. మా చెల్లి అక్రమాలకు మా అమ్మ అండా. వ్యవహారం అంతా శర్మిల ఎన్నుకుండి నడిపిస్తున్నారు. ఆమెపై ఒకప్పటి ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు. న్యాయం కోసం ఈ పిటిషన్లు. ఎల్సీఎల్టీకి నివేదించిన జగన్
సరస్వతి పౌర వాటాలు వివాదము. చూడండి, మా చెల్లి అక్రమాలకు మా అమ్మ అన్న ఉంది అని నిన్న పిటిషన్ వేశాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఏడాదిలోనే యూనివర్సిటీలో పోస్టులు భర్తీ, పరిశోధన ఆవిష్కరణ పెరిగేలా ప్రోత్సాహము. మండలం మంత్రి లోకేష్ మే నుంచి స్కూళ్ళు హాస్టళ్లకు సన్నబియ్యము. పీడీఎస్ అక్రమాలపై క్రిమినల్ కేసులు. నారాయణ మనోహర్ అమరావతిలో జాతీయ యోగా ప్రకృతి పరిశోధన సంస్థ 100 కోట్ల ఏర్పాటుతో మంత్రి సత్యకుమార్. ఎగుమతిదారుల ప్రాధాన్యతలకే ప్రాధాన్యము. అమెరికా సుంకాల పెంపుతో నష్టం లేకుండా చూస్తాము. ఏపీకి ఎలాంటి లోటు లేకుండా కేంద్రం అండ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రజాసేవే ఎన్టీఆర్ ట్రస్ట్ పరమావధి. విజయవాడలో ట్రస్ట్ భవన్కు శంకుస్థాపన కార్యక్రమంలో నారా భువనేశ్వరి. అది ఈయనండి 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే వార్తలు. నాది యూట్యూబ్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.